మెదక్ జిల్లా చేగుంట నుండి మెదక్ వెళ్లే రైల్వే బ్రిడ్జ్ ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించిన మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ మాధవనేని రఘునందన్ రావు, గౌరవ శ్రీ నరేంద్ర మోదీ చిత్రపటాలకు మండల అధ్యక్షుడు దొంతిరెడ్డి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించిన మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ మరియు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సిహెచ్ శ్రీనివాస్, కన్వీనర్ కనకయ్య గౌడ్, అసెంబ్లీ కో కన్వీనర్ గోవింద్, నర్సాపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి సంగసాని రాజు, సీనియర్ నాయకులు సత్యపాల్ గణేష్, భిక్షపతి మండల పదాధికారులు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారికి, అదేవిధంగా మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మాధవనేని రఘునందన్ రావు గారికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క గత చాలా సంవత్సరాల నుంచి మరి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది, కానీ ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమము నిర్వహించలేదు వరకు. మరి వారు రఘునందన్ రావు గారు ఎంపీ అయిన సంవత్సరం కాలంలోనే మరి ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ వారు యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు చేగుంట రైల్వే ఫ్లైఓవర్ మరి పార్లమెంటులో ప్రవేశపెట్టి ప్రతిపాదన తీసుకొచ్చి వెంబడే శాంక్షన్ చేయించి మరి 100% కేంద్ర నిధులతోని 45 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి మరి ఎన్నో సంవత్సరాల కళ నెరవేర్చడం జరిగింది. మరి ఈ యొక్క రైల్వే బ్రిడ్జి ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. మరి రోజు 50 సార్లు రైళ్లు రావడం పోవడం జరుగుతుంది. వచ్చినప్పుడల్లా గేటు వేయడము, 10 నిమిషాలు 20 నిమిషాలు ట్రాఫిక్ జామ్ కావడము, ఇలాంటి అన్ని సమస్యలను దృష్టిలో పెట్టుకొని మరి అక్కడ మెదక్ సైడ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే మరి రైల్వే గేట్ వేసిరంటే కనీసం అంబులెన్స్ కూడా పోలేని పరిస్థితి. ఇట్లా ఈ ప్రాంత ప్రజలు చాలా రోజుల నుంచి కూడా ఈ యొక్క రైల్వే గేటు వల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉండి మరి ఎంపీ గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు ఈ యొక్క రైల్వే ఫ్లైఓవర్ను మరి శాంక్షన్ చేయించి తీసుకొచ్చి మరి అతి త్వరలోనే ఈ యొక్క పనులు కూడా ప్రారంభమైతే ఆగస్టు ఇప్పుడే చెప్తున్నారు, ఆగస్టు 2వ తారీఖు ఈ యొక్క భూమి పూజ కూడా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మరి ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణం కోసం నిధులు తెచ్చిన రఘునందన్ రావు గారికి మరి చేగుంట పట్టణ ప్రజల తరఫున మేమందరం కూడా బీజేపీ నాయకులము కార్యకర్తలము అందరం కూడా వారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.